సభకు నమస్కారము. ఈనాడు ఇక్కడ మన అనంతపూర్ జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఇంత పెద్ద మహిళా మీటింగ్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించి మనలందరినీ ఇక్కడ పోగు చేసిన ప్రకాష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా మనవి ఆలకించి మన రాష్ట్ర మహిళా నాయకురాలు ఫైర్ బ్రాండ్ శ్రీమతి ఆర్కే రోజా శెల్వమణి గారికి ఈ సభకు విచ్చేసి మనందరికీ ఈ రోజు వేడుక చేసుకోవడానికి, పండుగ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన అందం, అభినయం కళ్ళబోసుకొని ప్రజా సేవ కోసం అంకితమైన మన మేడం, మన మహిళా అధ్యక్షురాలు, మనందరి ప్రియమైన నటి రోజా మేడం గారికి శిరస్సు వంటి పాదాభివందనం తెలియజేస్తున్నాం. మహిళలందరి తరఫున ఇక్కడికి విచ్చేసిన మన పార్లమెంట్ అధ్యక్షులు, మన కోఆర్డినేటర్లు, ముఖ్యంగా మన భానుమతక్క గారు, మన రాప్తాడు నియోజకవర్గం మనందరికీ వదినమ్మ నయనతమ్మ గారు మనందరిని కోఆర్డినేట్ చేస్తారు. ప్రకాష్ అన్న గారి వదిన మీకు అందరికీ సుపరిచితురాలే. వారికి వేదిక మీద ఉన్న మహిళా మహారాణులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వెల్కమ్ చెప్తున్నాం. ఈనాడు ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి అన్న మనం మోసంతో ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజటి వరకు రాప్తాడు నియోజకవర్గంలో ఒక యుద్ధమే చేస్తున్నాడు అవతల వాళ్ళతో. అవునా కాదక్క? ప్రతి దానికి సహకరిస్తున్న మహిళా తల్లులకు ముఖ్యంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ప్రతి విషయంలోన ఆకాశంలో, భూమిలో, ప్రతి దాంట్లో సగమన్న మహిళా తల్లులందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు 2 విషయాలు చెప్పి నేను ముగిస్తానుక. మీకు అన్ని వివరిస్తారు. మొన్న రాప్తాడు ఇన్సిడెంట్ చూసాం కదక, ఎంతమందిని మనల్ని నాతో సహా ఈడ్చి పారేసినారు పోలీసుల్లో రాప్తాడులో కదండి. అక్కడ ఏమైనా మంది తప్పుందా? లేదు కదా. వీటంతటికి మనం సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. వాళ్ళని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉంది. మనం ఏం చేయాలి? మనం ఇంటికి పోయి మన నోట్లన్నీ తీసేస్తున్నారు, మన నోట్లు చూసుకోవాలి. మనకొకరి మీద ఒకరు పందెం వద్దు. మన ఎయిమ్ ప్రకాష్ అన్నను గెలిపించడం, జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం. అవునా కాదా? గొందిరెడ్డిపల్లి ఇన్సిడెంట్ తెలుసు మనకు, అవునా కాదా? ఇవన్నీ మనము ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మన నిర్ణయం ఒక్కటే, మన నిర్ణయం మారదు. ప్రకాష్ అన్న ఎమ్మెల్యే గారు అవుతారు, జగన్ అన్న సీఎం అవుతారు. మన రాజన్న రాజ్యం జగన్ అన్నకే సొంతం. ప్రకాష్ అన్న వస్తే మీకు ఏం కావాలో, మీ మనసులో ఏముందో ప్రకాష్ అన్నకు ప్రతి విషయము తెలుసు. అవి నేను చెప్పను, అన్న చెప్తారు, మేడం చెప్తారు. మీకు ఇప్పుడు ఏమేం చేయబోతున్నారని. మీరు చేయాల్సింది ఒక్కటే, ఎలక్షన్ రోజు పొద్దున్నే 7 గంటలకే వెళ్ళి వాటర్ కావాలి. 2 ఈవీఎం మిషన్లు ఉంటాయి. రెండింటిలో ఫ్యాన్ గుర్తుకు మన బటన్ నొక్కడమే. ఆ ఓటు వేయాలంటే మన ఓటు ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. అవునా కదమ్మా? చూసుకోవాలి కదా. ముఖ్యంగా మిమ్మల్ని ఇంతగా పిలిచి ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసినారన్న అంటే మనకు కీలకమైన మహిళా ఓట్లు. ఎందుకంటే జగనన్న పెట్టిన నవరత్నాల్లో
ముఖ్యమైన పథకాలన్నీ మహిళలకే సొంతం. రాజన్న రాజ్యం, మహిళా సాధికారిత. మహిళలు లక్షాధికారి కావాలి. మహిళలు ముందడుగులో ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, వాళ్ళ బిడ్డలు బాగుంటారు అని ఆలోచన చేసినారు రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా జగనన్న ఆలోచన చేసినారు. ఈ రోజు జగనన్న చేయబోయే పథకాలన్నీ దొంగలిస్తున్నాడు ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయలు పెన్షన్ చేశారు. ఆ రోజు నుంచి నిరుద్యోగ వృత్తి లేదని ఈ రోజు 1000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఏమైనా మనం బిచ్చగాళ్ళమేం కాదు కదా, బిచ్చం వేయించుకోలేదు కదా. కాబట్టి నేను ఒకటే మాట తెలియజేస్తున్నాను, మన పెద్దలు ఏం మాట్లాడతారో అది నీట్గా మనం విని మనం దాన్ని ఆచరించడమే. ఇంకొకసారి నేను ఒకసారి మహిళా సాధికారిత అంటాను, వర్ధిల్లాలని చెప్పండి. మా మహిళా సాధికారిత, మహిళా సాధికారిత. జై జగనన్న, జై రోజమ్మ, ప్రకాష్ రెడ్డి అన్న నాయకత్వం, ప్రకాష్ రెడ్డి అన్న నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీదేవి గారు చక్కని సందేశం అందించారు. ఇప్పుడు కృష్ణవేణి నగర అధ్యక్షురాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ సభకు వచ్చినటువంటి ప్రతి మహిళకు పేరు పేరున నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక పండుగ వాతావరణం మనము వచ్చింది. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం రోజున రోజాక్క గారు మన అనంతపురానికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఉషా గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను, వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు చిన్మయి నగర్ ఉషా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడానికి చూస్తుంటే మన ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. గత 20 రోజుల ముందుగా తోపుదుర్తిలో మంత్రి బైటాల సుందమ్మ గారు పసుపు కుంకుమ చెక్కులు ఇవ్వాలని చెప్పేసి వస్తుంటే తోపుదుర్తి గ్రామంలోని మహిళలందరూ పోస్టెడ్ చెక్కులు ఇస్తున్నారని చెప్పేసి అని ఆమెను అడగడానికి వెళ్తే ఆమె ఏం చేసిందంటే, రాప్తాడు సింహం అంటే రాప్తాడు ప్రకాష్ అన్న, అటువంటి సింహాన్ని హౌస్ అరెస్ట్ చేసి హౌస్ లో నిర్బంధించినారు. పందులే గుంపులుగా వస్తాయన్నట్టు మంత్రి సుందమ్మ గారు ఏం చేసినారంటే 4 గంటలు ఊరి బయట వెయిట్ చేసి వందలాది మందిని పోలీస్ ప్రొడక్షన్ తో ఆమె ఊర్లోకి అడుగు పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, ఆమె ఒక మహిళగా మనం గౌరవిద్దాము, ఆమె కంటే విజ్ఞత లేదు, లోక జ్ఞానం లేదు, కాబట్టి మహిళలను వంచడమే మంత్రి బైటాల సుందమ్మ గారికి తెలిసిన విషయము. ఎందుకంటే ఆమెకు చదువు రాదు, వేలిముద్ర. ఏదన్నా పని జరగాలన్నా కూడా జన్మభూమి కమిటీలతో వాళ్ళు కూడా వేలిముద్ర వాళ్ళే. కాబట్టి మొత్తం అంతా ఈరోజు ప్రభుత్వం అంతా చదువు లేదు కాబట్టి వాళ్ళకు లోక జ్ఞానం తెలియదు. అదే ప్రకాష్ రెడ్డి గారు చదువుకున్నారు, ఆయనకు విజ్ఞ తెలుసు కాబట్టి అమ్మా మనం ఆమెకు మర్యాద ఇచ్చి మనం పక్కకు తొలుగుదామని చెప్పేసి అంటే ఆ రోజు మేము ఆమెకు వైదొలగడం జరిగింది. కానీ ఆమె కక్షపూరితంగా మహిళల పైన అక్రమంగా మా పైన కేసులు పెట్టడం జరిగినది. అది కూడా నాన్ బెయిల్ కేసులు పెట్టింది. ఒక మహిళగా నీకు సిగ్గు లేదా ఒక మహిళల పైన కేసులు పెట్టడానికి అని చెప్పేసి అడుగుతున్నాము. ఈ రోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎదుర్కోలేక మీకు దమ్ము ధైర్యం లేక ఈ రోజు మహిళల పైన మీ సత్తా చూపుతారా? మీకు ధైర్యం ఉంటే రాండి, మేమేందో మహిళల మీద మేము చూపిస్తారు, మీరు మహిళలే. కానీ ఆ రోజు ప్రకాష్ రెడ్డి మాకు అడ్డు చెప్పడంతో మేము నిలబడిపోయినాము. లేకుంటే మేము కూడా మహిళలమే, మేము కూడా మా సత్తా ఏంటో మేము చాటగలుగుతాము. నిజంగా చెప్పాలంటే రాప్తాడు ప్రకాష్ అన్న గారు ఒక రెడ్డి కాదు, బీసీ కుటుంబాలకు ఒక పెద్ద దిక్కు. మనకు ఆ బీసీ కుటుంబాలందరికీ ఒక తండ్రి లాంటి వాడు. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన వెన్నుకడుగు వేయకోకుండా మన కోసం ఆయన ముందుండి ఈరోజు ఆయన పోరాడుతున్నారంటే
ఈరోజు మనము ప్రతి మహిళను కూడా మీకు శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తూ మనకు ఒకే అవకాశము, మనము ఈరోజు ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకోవాలంటే మనము ఆయనకు ఒక్కటే సహాయం చేయగలము. మనమేం ఆయనకు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకోటి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అందరము కలిసి మన ఓటు హక్కుతో ఆయనను గెలిపించుకున్నామంటే ఈరోజు మనం అందరం ఈరోజు ఎంత కలకలలాడుతున్నామో అంతే విధంగా మన కుటుంబాలన్నీ బాగుపడతాయి. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారిని ఒక్కసారిగా ఒక్క అవకాశం ఏంటని చెప్పేసి మీ అందరికీ చేతులు ముక్కి వేడుకుంటున్నాను. ఈరోజు ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా రాప్తాడు నియోజకవర్గం మాత్రము ఏ ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా 24 గంటలు అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఈరోజు వారి కుటుంబం కూడా అనునిత్యం కూడా కష్టపడుతున్నారంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆ కుటుంబం గురించి. ఒక్క కుటుంబాన్ని మనం నెత్తిన పెట్టుకున్నామంటే ఆయనకు ప్రకాష్ రెడ్డి అన్న గారు మన గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడే విధంగా మన కుటుంబాలను, మన పిల్లలను, వారి భవిష్యత్తును ఎవరి మీద ఆధారపడుకోకుండా బాగు చేస్తాడనే నమ్మకం మనం ఉంది. మనము ఆయన వెనుకంట ఉంటే ఆయన మనకు వెనుకంటగా ఉంటాడు. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు మహిళా దినోత్సవం రోజు రోజా అక్క గారు రావడం అంటే ఎంతో సంతోషము. అంతేకాకుండా మా చేనేత కుటుంబానికి మా ఇంటి కోడలైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు అనంతపురం వచ్చినందుకు కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఆమెను మేమందరం ఆదర్శంగా తీసుకుంటాము. ఎందుకంటే ఒక డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడరు. ఏ విషయం వచ్చినా కూడా ఆమెను అసెంబ్లీలోకి రాకోకుండా నిర్బంధించినా కూడా ఆమె టీడీపీ పార్టీలో ఉన్న ఒక నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా ఏ మాత్రము జంకకోకుండా ఒక పులిలాగా ముందుకు అడుగులు వేసుకుంటూ ఈరోజు ఆమె ఇంత స్థాయికి ఎదగలిగినారంటే ఆమె మనోధైర్యానికి మనం ఆదర్శంగా తీసుకొని మనము ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అక్క చేస్తున్న కష్టాన్ని, ఆమె పడుతున్న ధైర్యాన్ని కూడా మన మనసులో నింపుకొని మనం ముందుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే తరుణంలోనే మనము ప్రకాష్ రెడ్డి అన్న గారిని కూడా ఎమ్మెల్యే చేసుకుని మినిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై ప్రకాష్ రెడ్డి అన్న, జై జగన్. సుశీలమ్మ గారు రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలే, సమయాభావం వల్ల ఆమె 2 నిమిషాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన సభా అధ్యక్షురాలైనటువంటి పార్వతమ్మక్క గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి అక్క గారికి, మరి మన రాప్తాడ్ నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా భానుమతి అక్క గారికి, మరి నయనత అక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహామనులందరూ, అంటే ఈరోజు వేదిక మీద ఉన్నారు అంటే వారి యొక్క సహాయ సహకారాలు కానీ ఎంతో ఉన్నాయి. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి మనందరినీ పోగు చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన యొక్క వేదనలు, మన యొక్క సమస్యలను కూడా ఇక్కడ చెప్పుకోవడానికి ఒక వేదికగా చేసినటువంటి మన ప్రకాష్ రెడ్డి అన్న గారికి చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఉషా గారికి కూడా ప్రత్యేకించి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంతమంది కలిసినామంటే
దానికి ఒక అర్థం ఉంటుంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనమందరము ఇక్కడికి కలిసిన తర్వాత మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము మన గ్రామ స్థాయిలోనా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలనాడు రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడు మహిళా సంఘాలు ఏ విధంగా ఉండేవనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అక్క, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళే కదా, తెలుసు కదా. మన రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఏ విధంగా మన మహిళా సంఘాలన్నీ ఏ విధంగా ఒక దాటిపైన నడిచినాయంటే మీకు అందరికీ తెలుసు. ఆయన పాలించినటువంటి రాజన్న రాజ్యం రామచంద్రుడు ఏ విధంగా అయితే పాలించాడో అదే విధంగా. ఒక నిమిషం అక్క. అమ్మ, వెనకాల కుర్చీలు ఉన్నాయి, మీరంతా కూర్చుంటే ఒక గంట ప్రశాంతంగా వినొచ్చు. అమ్మ, వెనక కూర్చుంటారా? ఒక గంట ప్రశాంతంగా. మీరంతా నిలబడతా ఉంటే మా కాళ్ళు నొప్పిస్తున్నాయి మైడా. ఆ రోజు ప్రతి ఒక్క మహిళా సంఘాల్లో ఉండాలి, లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ బయట అప్పులు ఎక్కడ తీసుకోకూడదు. ప్రతి ఒక్క సంఘంలో ఆమె సమస్య, ఆమె ఏదైతే చేయదలుచుకుంటుందో ఆ పనిని సంఘం ద్వారా చేసుకోవాలి, అదకు వడ్డీకి పోకూడదనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళను సంఘం చేస్తూ ఎక్కువ మగవాళ్ళ మీద ఆధారపడకుండా మహిళ కూడా తన సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో ఒక్కొక్క సంఘానికి 6 లక్షలు 7 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ సంఘమునకు అప్పిచ్చిన తర్వాత పావులా వడ్డీ కూడా ఆ సంఘానికి వర్తించే విధంగా చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు 2014లో చంద్రబాబు పుణ్యమా అంటూ మహిళా సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఈరోజు ఉన్న సంఘాలన్నిటిని కూడా నేల కూల్చడం జరిగింది. ఖచ్చితంగా సంఘాలు జరుగుతున్నాయాక? ఎక్కడ జరుగుతున్నాయి? చాలా సంఘాలు అన్నీ కూడా ఈరోజు నేలమట్టం అయిపోవడం జరిగింది. ఆ సంఘాల పరిస్థితి అంటే పొదుపులు కట్టుకోలేక, అప్పులు తెచ్చుకోలేక మళ్ళీ ఏ విధంగా ఉన్నాయంటే బయట అప్పులు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాయే తప్ప మరి సంఘాన్ని తీర్చిదిద్దుకుందామంటే ఈరోజు బ్యాంకులో ఉన్నటువంటి అప్పుల మీద నోటీసులు పంపిస్తూ ప్రతి ఒక్క సంఘం పైన నోటీసు పంపిస్తున్నాడు బ్యాంకు వాళ్ళు అప్పు కట్టాలని. ఈయన పుణ్యమా అంటూ మనము అప్పులు కట్టుకోకున్నందుకు ఈయన చెల్లిస్తాడని చెప్పి రుణమాఫీ చేస్తాడని చెప్పి మనము మోసపోయాం. దయచేసి రాబోయే ఎన్నికల రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడంటే అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కేవలం మహిళలను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకుంటే వీళ్ళకి ఏమైతే చెప్తే చేస్తారని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తారు. దయచేసి అలాంటి వాటికి నమ్మొద్దండి, అలాంటి వాటికి మోసపోవద్దండి. ఏమి ఆయన సెల్లులు ఇస్తున్నాడంటే ఇప్పుడు సెల్లులు లేవా? ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రతి ఒక్కరి దగ్గర సెల్లులు ఉన్నాయి. మరి ఆయన పసుపు కుంకుమ ఇస్తున్నాడంటే అది ఎవరి సొమ్ము? మన సొమ్ము. అది మనకు రావాల్సిన వడ్డీ డబ్బులు అవి. మనకు రావాల్సింది ఇవ్వడానికి ఆయన పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆయన ఎవరు? మనకి ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ ఆయన ఎన్ని చెప్పినా కూడా నమ్మకోకున్నట్ల మీరు ప్రకాష్ రెడ్డి అన్న గారికి మీ కనగానపల్లి అయితేనేమి, రామగిరి అయితేనేమి, సీకేపల్లి అయితేనేమి, చెన్నై రాప్తాడ్ అయితేనేమి, అనంతపురం రూరల్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా అన్న గ్యాస్ సిలిండర్లు కూడా పోయినసారి ఇప్పించాడు, బోర్లు వేయించాడు. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండాదండగా ఉన్నాడు. మరి ఈసారి ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి అన్నని అందరము కలిసి గెలిపించుకుందాం. మన ప్రకాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతాడు. మన యొక్క నియోజకవర్గం కూడా, రాప్తాడ్ నియోజకవర్గం కూడా బాగుపడుతుంది. మన జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇదే నెపంతో ప్రతి ఒక్కరూ మనము ఎన్ని అడ్డొచ్చినా దానికి తల వంచకుండా మనము ప్రకాష్ రెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుందామనేసి తెలియజేస్తూ, మరి జగనన్న ముఖ్యమంత్రి అయితే మనకు తిరిగి
చప్పట్లు జోడించుకోండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సభ అధ్యక్షురాలకి ధన్యవాదాలు చేసుకుంటూ విరమించుకుంటున్నాం. సుశీలమ్మ గారు మనకెంతో మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఉషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఉషా ఉషా సభ అధ్యక్షులు పార్వతమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి రోజమ్మ గారికి, స్టేట్ జనరల్ సెక్రటరీ అయిన శైలజాచరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ భానుమతక్క గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్క ఇక్కడికి విచ్చేసినటువంటి రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అమ్మ రోజమ్మ గారికే ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన సందేశము, మా మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ నేను మీ ద్వారా తెలియజేస్తాను. మీ ద్వారా వెళ్తే స్టేట్ మొత్తంగా వెళ్తాయని నేను ఆశిస్తున్నానమ్మా. రాప్తాడు నియోజకవర్గంలో ఏ ఒక్క మహిళ కూడా స్వచ్ఛందంగా బయటికి వచ్చి మన సమస్యలు మాట్లాడుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. ఎక్కడైనా రాప్తాడు నియోజకవర్గంలో మహిళలకు స్వేచ్ఛ ఉందా? కాబట్టే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా అధ్యక్షురాలైనటువంటి రోజమ్మ గారికి మనమందరూ భరోసా ఇస్తూ మన ప్రకాష్ రెడ్డి అన్నకి అవకాశం ఇచ్చి మన మహిళల యొక్క సత్తా చాటాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా అమ్మ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళ ఎమ్మెల్యే, మొదటి ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అయిండొచ్చామే, కానీ ఏ ఒక్క మహిళ కూడా కనీస గౌరవం లేకుండా ఉన్నామమ్మ మా నియోజకవర్గంలో. దాంట్లో నేను కూడా ఒక బాధితురాలిని. గత 14 నెలలుగా మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి మా కష్టాలు తెలియజేసుకోవడానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, పేదల పక్షాన నిలబడే కుటుంబం అని. అదే ఉద్దేశంతో మా యొక్క మహిళలందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం జరిగిందమ్మా. అదే మేము చేసిన తప్పంట. మరి ఆమె చేసినటువంటి ఆర్డర్ ఏంటంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని చూశారో వాళ్ళెవరు మహిళా సంఘాల్లో ఉండకూడదు, వాళ్ళెవరు లబ్ధి పొందకూడదు, ఇది యొక్క నా ఆర్డర్ అని గత 14 నెలలుగా మా పంచాయతీని వేధిస్తూ ఉంది మా ఆమె. అయినప్పటికీ కూడా మా మహిళలందరూ ఒక తాటిపైన నిలబడి ధీటుగా ఎదుర్కొంటున్నామమ్మా. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను ఈ విషయము. ఆమె గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ అయితే గ్రామీణాభివృద్ధి శాఖలో మేము ఒక భాగమమ్మా. మేము కడుతున్నటువంటి పొదుపులో, మేము కడుతున్నటువంటి వడ్డీలు, మేము చేస్తున్నటువంటి సంఘాలు మా వలనే గ్రామీణాభివృద్ధి శాఖలో చేర్పులో ఒక భాగం అంటే మేమేనమ్మా. మాకు కులాలు, పార్టీలు, మతాలు ఏవి లేకుండా స్వచ్ఛందంగా మా కష్టం పైన నిలబడుకున్నటువంటి సంఘాలని మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గుర్తించి మాకు ఒక స్థానం ఇచ్చి బ్యాంకుల్లో మేము అడిగినటువంటి రుణాలు ఇస్తూ మమ్మల్ని ఈరోజు మా కాళ్ళపైన నిలబడినటువంటి సమయంలో ఈరోజు ఒక వర్గానికే పాట పాడాలి, ఒక వర్గం మాటే వినాలి, మేము చెప్తేనే మహిళలు బయటికి రావాలి, మేము చెప్పిందే చేయాలి అని మాకు 1.25 లక్ష ఆంక్షలు విధిస్తున్నారమ్మా. మా గ్రామంలో ఏదైతే పసుపు కుంకాల పైన మీటింగ్ జరిగితే ఉన్నటువంటి సంఘాలందరూ కలిసి మా యొక్క సమస్య చెప్తాము అని చెప్తే, సమస్యలు ఎవరైనా చెప్పాలంటే నా ఇంటికి రండి అని అడిగిందమ్మా మినిస్టరు. మరి ఈరోజు ఇంతమంది మహిళలు స్వచ్ఛందంగా చెప్పుకోవడానికి ఈ యొక్క వేదిక ఎందుకు చేసినాము అంటే, మా రాప్తాడు నియోజకవర్గంలో మహిళలు పడుతున్నటువంటి వేదన మా ప్రకాష్ రెడ్డి అన్న గారికి
పూర్తి స్థాయిలో అనువనున్నా తెలుసమ్మా. కాబట్టే ఈరోజు మా యొక్క ఫైర్ బ్రాండ్, మా జిల్లా, మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి మీరు మా ప్రకాష్ రెడ్డి అన్నకు మహిళా దినోత్సవం సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు మీకు పాదాభివందనం అమ్మా. అంతేకాకుండా అక్క, నేను చెప్పచ్చో లేదో నేను చెప్తున్నాను ఈ విషయము. ఏ ఒక్క మహిళకి అన్యాయం జరిగినా మన జిల్లానే కాదు, మన మండలం కాదు, మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నిటిపైన పులిబిడ్డలాగా ప్రతి అంశాన్ని ఎదుర్కొంటూ మనకి స్ఫూర్తిగా నిలబడినటువంటి రోజమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని మనమందరూ కూడా ప్రకాష్ రెడ్డి అన్న కుటుంబ సభ్యులుగా భావించి మనందరూ ప్రకాష్ రెడ్డి అన్న కుటుంబంలో ఆడపడుచులమని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారా? మరి గత 10 సంవత్సరాలుగా మన కోసం అన్న పోరాటం చేస్తూనే ఉన్నాడు. అమ్మ రామగిరిలో కానీ, కనగానపల్లిలో కానీ, చెన్నైకొత్తపల్లిలో కానీ మా నాయకుడు వెళ్ళాలంటే నెలల తరబడి అడిగినప్పుడు కూడా పర్మిషన్లు ఇవ్వకుండా మేము వెళితే ఎన్నో ఆంక్షలు పెడతారమ్మా. కానీ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా బై ఆర్డర్ ఈరోజు సునీతమ్మ మీటింగ్ జరుగుతుంది, మీరు రావాల్సిందే, రాకపోతే మీకు పసుపు కుంకాలు రావు, వడ్డీలు రావు అని మా సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా గులాం చేస్తున్నారమ్మా. మా శాఖలో పనిచేస్తున్నటువంటి సిఇఓ గారు కృష్ణమోహన్ గారు ఎంత కిరాతకంగా మహిళల పైన వేధిస్తున్నారు. ఈ యొక్క అంశాలు మీ ద్వారా అయితేనే తీరుతాయి. ఈ మహిళా సంఘాలు మరి మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా, మనం స్వయం ప్రతిపత్తితో బతకాలన్నా, ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి మహిళల కష్టాలన్నీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించినారమ్మా మన కోసం. ఆ నవరత్నాల్లో కూడా ఎక్కువ శాతము మన మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎట్లా జరిగినప్పటికీ కూడా మన నియోజకవర్గంలో మొట్టమొదటి పీఠం మన మహిళామణులకే అని చెప్పి ప్రకాష్ రెడ్డి అన్న గారు హామీ ఇస్తారు. హామీ ఇప్పించుకుంటాం కూడా. మనం చేయాల్సిందంతా ఒక్కటే, మీరెవ్వరూ డబ్బు సహాయము, మాట సహాయము చేయనవసరం లేదు అన్నకి. మనమందరూ సపోర్ట్గా నిలబడి అన్నా నీ వెనక మేమున్నాం, మేము ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటామని ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళ మన ఆత్మ సాక్షిగా ప్రకాష్ రెడ్డి అన్నకి హామీ ఇస్తే అన్న ధైర్యంగా మన నియోజకవర్గాన్ని ఒంటి చేతి మీద కుటుంబ పాలన లేకుండా, తారతమ్యం లేకుండా, కులమతాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయగలడని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని నమ్మిస్తాను కూడా. ఏ ఒక్క మహిళ అయినా అక్క ఇక్కడ స్టేజ్ మీద చెప్తున్నానని కాదు, ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, ఏ మండలంలో జరిగినా మండలాల్లో మన ఉన్నటువంటి నాయకురాల ద్వారా మాకు తెలియజేయండి. కష్టమైనా నష్టమైనా ఎంతటి శిక్షలు అనుభవించడానికైనా సంసిద్ధంగా ఉన్నాము అని ఈరోజు ఆత్మసాక్షిగా చెప్తున్నాము. ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి అన్న కుటుంబం కోసం, ప్రకాష్ రెడ్డి అన్న గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం మనందరూ కసిగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటున్నానక్క. నిజంగా రాప్తా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు చాలా మంచి మనసు కలిగిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మనసు లేకుంటే 9 గంటలకు ఎక్కడో దూరం నుంచి కూడా ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే మన ప్రకాష్ రెడ్డి అన్న మొహంలో నవ్వు చూడాలి, మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, మన నాయకత్వాన్ని బలపరచుకోవాలనే మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాము. కాబట్టి దయచేసి అందరూ, అమ్మ రోజమ్మ గారు కూడా మా నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ కావడం, ముఖ్యమంత్రి గారు కావడం ఖచ్చితం, మీరు మంచి హోదాలో కూర్చోవడం ఖచ్చితం. కాబట్టి మా రాప్తార్ నియోజకవర్గాన్ని ప్రత్యేకమైన దృష్టి సాధించి మా ప్రకాష్ రెడ్డి అన్నకి అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ మా అన్నగారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మీరు కూడా భాగస్వామ్యం కావాలని ఒక మహిళా మంత్రిగా నేను ఇప్పుడే ఊహించుకుంటున్నానమ్మా మిమ్మల్ని. కాబట్టి
దయచేసి మా ప్రకాష్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీరు కూడా సపోర్ట్ చేయాలి. మా యొక్క కోరికలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీ యొక్క స్ఫూర్తితోనే అమ్మ మేము ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న పనులకే భయపడినామమ్మ. వాళ్ళకి మీరు ప్రజల చేత ఎన్నుకొని ప్రజల యొక్క ఓటుతో గెలిచినటువంటి మిమ్మల్ని కూడా అసెంబ్లీలో రాకున్నప్పుడు మేము చాలా బాధపడ్డాము. మీరు అంత స్ఫూర్తిగా నిలబడినప్పుడు ఆఫ్టర్ ఆల్ మేము ఎంతమ్మ పుస్తకాలు రాసేవాళ్ళము. కాకపోతే వాళ్ళకంటూ గుణపాఠం తెలియాలని 14 నెలలు వాళ్ళతో నేను ఎదుర్కొన్నానమ్మా. నిజంగా అంటే ఎన్ని కష్టాలు పెట్టినా రాప్తాడు పోలీస్ స్టేషను, ఇడికిలపల్లి పోలీస్ స్టేషను, ఎస్పీ, డిఎస్పీ, కలెక్టరు, జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ తెలిసిన వాళ్ళ యొక్క బలానికి భయపడి మమ్మల్ని హింస పెడుతూనే ఉన్నారమ్మా. ఎంత హింస పెట్టినప్పటికీ భయపడలేదు, భయపడపోము కూడా. ఇంతకంటే ఏమీ కాదు. మాకు ప్రకాష్ రెడ్డి అన్న అండదండలు సంసిద్ధంగా ఉన్నాయి, సంపూర్తిగా ఉన్నాయి. అది మా ఇల్లు, మేము ఎప్పుడైనా పోయి కొట్లాడి పనులు చేయించుకుంటాము. ఇదొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మనమందరూ ప్రకాష్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, ప్రకాష్ రెడ్డి అన్న నాయకత్వం, రోజా గారి నాయకత్వం, మహిళా మనులందరికీ స్ఫూర్తి అయినటువంటి రోజమ్మ గారికి మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉషమ్మ గారు ఎంతో విలువైన సందేశాన్ని మనకి ఇచ్చారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్నగారు, రాజశేఖర్ రెడ్డి అన్నగారు భార్య నయనతమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మా, సభకు నా నమస్కారము. అమ్మా, మా ఇందాక చెప్పినాను కదా, మన ప్రకాష్ అన్న వాళ్ళ పెద్దన్న శేఖర్ రెడ్డి అన్న, రాజశేఖర్ రెడ్డి అన్న గారి వాళ్ళ మిస్సెస్ మా మనందరికీ వదినమ్మా తన సందేశాన్ని అందిస్తారు మా. అమ్మా, సభకు నా నమస్కారము. ఇక్కడికి మనం పిలవంగానే ఏమీ తడుముకోకుండా, కొంచెం కూడా ఆలోచించకుండా ప్రకాష్ అన్న గారి మాటను మన్నించి తన సమయాన్ని తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఇంత దూరం మనల్ని గౌరవించి వచ్చిన రోజమ్మ గారికి, శైలజా చరణ్ గారికి, భానుమతి గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సభకు ఇచ్చేసిన ప్రతి మహిళామణికి నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నానమ్మా. ఇంకొక విషయం ఏమంటే, మన మహిళా మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆమె కూడా మహిళే కదమ్మా. ఆమె కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు ఇంత సమయం ఇక్కడ కేటాయించి ఎంతో దూరం నుండి ఎంతో ఇబ్బందులు పడుతూ ఇంత దూరం వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు. అదే రీతిలో మిమ్మల్ని ఉత్సాహపరిచి ఇంత దూరం పంపించిన మా అన్నతమ్ములందరికీ కూడా నా శుభాకాంక్షలు అమ్మ. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మన భూమిని ఏమంటారంటే పుణ్యభూమి అంటారు భారతదేశాన్ని. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడ గోవును మనం సకాలంలో పూజించగలుగుతామో అక్కడ దేవలు నడయాడతారనేది మన చరిత్రలు మనకు చెప్తున్న నీతి అమ్మ. ఇంకోటి ఏం చెప్పినారంటే, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితై నమస్తస్యై 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 నమో నమః అన్నారు. ప్రతి స్త్రీలోనూ తల్లిని చూడమన్నదమ్మా మన సంస్కృతి, మన సాంప్రదాయం చూడమంది, తల్లిని చూడమంది, తల్లిని గౌరవించమంది. తల్లి స్థానం మాతృస్థానం అయితే శాంతి స్థానం భార్య స్థానం అమ్మ. మన తోబుట్టువులు మనకు రక్షస్థానం అమ్మ. ఏ రకంగా చూసినా స్త్రీకి ఎనలేని విలువ ఉంది. మన సంస్కృతాలు, మన ఇతిహాసాలు, భారత రామాయణాలు మనకు ఉద్బోధించేది, ఉద్ఘాటించేది, పదే పదే మనకు గుర్తు చేస్తున్నది ఒకటేనమ్మా, స్త్రీకున్నంత విలువ ఏ పురుషుడికి లేదు. ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు, భూమాతను స్త్రీతో పోలుస్తారు.
మిగతా పంచభూతాలలో భూమిని మినహాయిస్తే మిగతా పంచభూతాలన్నీ పురుషునితో పోలుస్తారు. ప్రకృతిని చూస్తే అమ్మ అంటాము, తల్లి ఒడి అంటాం. భూమిని చూస్తే అంత స్థానాన్ని మనకి ఇచ్చినారమ్మా. మన పురాణాలలో కూడా పార్వతీ పరమేశ్వర్లు అంటున్నారు, సీతారాములు అంటున్నారు, రాధా కృష్ణులు అంటున్నారమ్మా. మనకు అంత ఉన్నతమైన విలువను మన గ్రంథాలు, మన ఇతిహాసాలు మనకి ఇచ్చాయి ఇంతవరకు. అదే స్థానాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీపాన్ని చూసి కూడా స్త్రీతో పోలుస్తారమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అంటారు. అంటే లక్ష్మీదేవి అంటే స్త్రీతో పోల్చినట్లే కదమ్మా, ఆమె కూడా స్త్రీనే కదా. అంటే ఎటువైపు నుండి చూసినా, ఏ సాధనాన్ని చూసినా కూడా స్త్రీత్వం కనిపిస్తుంది ప్రపంచంలో. అంటే మనం అంత గౌరవింపబడే స్థానంలో ఉంటున్నాం. అటువంటిది మనం ఈరోజు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీపం, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. దీపం అందరికీ వెలుగునిస్తుంది. కానీ దీపం మీద మాత్రం, దీపం కింద దీపం చుట్టుపక్కల మాత్రం చీకటే మిగులుతున్నాం. అక్కడ స్త్రీ ఉంది అంటే స్త్రీ చీకట్లోనే ఉంది, బయటికి రానియడం లేదు. మానసికంగా, శారీరకంగా హింసాత్మకమైన మాటలతోనూ స్త్రీలను వేధిస్తూనే ఉన్నారు, వేధింపబడుతూనే ఉంటున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటేనమ్మా, మన మహిళా మంత్రి గారు కూడా పరిటాల సునీతమ్మ గారు తోపుదుర్తిలో ఒక సంఘటన జరిగింది ఈ మధ్యకాలంలో. పసుపు కుంకుమలు అని ఒక సాంప్రదాయమైన పేరు పెట్టి మన సాంప్రదాయాలను కూడా కలుషితం చేసే ప్రసంగాలను చేస్తూ దానికి ఎంత నీచ స్థాయికి దిగజారుతున్నారంటే, పసుపు కుంకుమల ప్రోగ్రాంలో మేము ప్రజలను రెచ్చగొట్టి అక్కడ చేర్చినాం అనేది వాళ్ళ వాదన. నేను విజువల్స్ ఉన్నాయమ్మా. ఏ ప్రకాష్ రెడ్డి గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు లేరు, చంద్రశేఖర్ రెడ్డి గారు లేరు, అంతా హౌస్ అరెస్ట్లో ఇంట్లో ఉన్నారు. కేవలం అక్కడ ఉన్నది నేను మాత్రము, మా అత్తగారు మాత్రమే ఉన్నారు. మేము చెప్తున్నంతసేపు ప్రజలతో మేము చెప్పింది ఒక్కటే, ఏదైనా శాంతియుతంగానే పోరాడదాం. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలుగా ప్రకాష్ రెడ్డి అన్న ఆటవికులతో మమేకమై జీవిస్తున్నాడు. ఆటవికులు వెంబడిస్తున్నారు, కానీ చిరునవ్వుతో ఎక్కడా గుండె ధైర్యం సడలించలేదన్న. ఆ రకంగా మేము మాట్లాడి వాళ్ళు అంత రెచ్చిపోతున్న కార్యకర్తలను కూడా మేము వాళ్ళని మనశ్శాంతిగా ఉండండి అమ్మా, మీరు శాంతియుతంగా పోరాటం చేయండి, మనకి హింసాత్మకమైన చర్యలు వద్దమ్మా. మీరు ఏదన్నా చేస్తే కూడా అది ప్రకాష్ రెడ్డి అన్నకు అవమానకరం, సునీతమ్మకు కాదమ్మా అని నేను చెప్పిన విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. అటువంటిది ప్రకాష్ రెడ్డి అన్న వాళ్ళని రెచ్చగొట్టి పంపించాడమ్మా అని సునీతమ్మ గారు ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే, అన్న మేము ఏదన్నా ప్రకాష్ రెడ్డి గారు మేము ఏదన్నా ఉంటే రాజకీయంగా చూద్దాం, ఇలా ప్రజలను రెచ్చగొట్టి రోడ్లలో కూర్చోబెట్టద్దండి, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, సునీతమ్మ గారి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. ఇంట్లో ఆడవాళ్ళను బయటికి ఇచ్చాల్సిన అవసరం లేదు సునీతమ్మ గారు. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్న సునీతమ్మ గారు, దాడి సంఘటనలో విజువల్స్ చూసి పోలీసులు కేసు బుక్ చేయండి అని పోలీసుల పైన ఒత్తిడి తెస్తుంది. పోలీసులు ఏం చేస్తారండి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ ధర్మం వాళ్ళది. చేయకపోతే వాళ్ళు ఇక్కడ జాబ్ చేయలేరు, పరిగెత్తారు. పోలీసు వ్యవస్థ అంతా ఆమెకు దాసోహం అనాల్సిందే. చంద్రబాబు పాలన ఆ రకంగా కొనసాగుతుంది.